హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. సంక్రాంతి పండుగ వేళ 3 శుభవార్తలు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ 3 శుభవార్తలు ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణను అభివృద్ధిలో ప్రపంచ అగ్రగామిగా మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం అన్నారు. మంత్రులు డి శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమారులతో కలిసి రామగుండం నియోజకవర్గంలో 633 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. తర్వాత పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన భారీ సభలో ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రసంగించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యం పేద మరియు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంతో సహా అనేక ప్రధాన కార్యక్రమాలను ఆయన ప్రకటించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం 22,500 కోట్లు ఖర్చు చేస్తుందని, సకాలంలో పూర్తి చేయడానికి ఒక్కో ఇంటికి 5 లక్షలు వాయిదాలతో అందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో సరఫరా చేసిన నాసిరకం బియ్యం స్థానంలో ఇప్పుడు 96 లక్షల కుటుంబాలు సన్న బియ్యాన్ని అంటే మంచి బియ్యం పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక కార్మిక సంక్షేమం వైపు ఒక పెద్ద అడుగులో భాగంగా బట్టి సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 1 కోటి బీమా సౌకర్యాన్ని ప్రకటించారు. సింగరేణి కాలరీస్ను ప్రభుత్వ రంగ సంస్థగా రక్షించడానికి ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ఘాటించారు. సింగరేణి భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న వారికి త్వరలో పట్టాలు జారీ చేసి వారి ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రజా సంక్షేమం కంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లకు ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రామగుండంలో 50 మంది ట్రాన్స్కో జనరళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఇది తొలిసారి. గోదావరి ఖనిలో ఆధునిక ఎస్సీ హాస్టళ్లను నిర్మించడం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పునరుద్ఘాటించడం వంటి ప్రణాళికలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మిళిత అభివృద్ధిని అనుసరిస్తుందని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి చర్యలను ఓటంకిస్తూ మంత్రులు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత శతాబ్ద కాలంగా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. మరియు అభివృద్ధి ఊపును కొనసాగించడానికి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.